ఫ్రెండ్స్, అందరు ఏం వంటలు చేసుకున్నారు? మాదైతే ఇగో వేడి వేడి అన్నం మేమైతే తింటున్నామండి. ఇగో మా ఆయన బొచ్చ ఇది. మా ఆయన ఇట్లాంటి పళ్ళెంలో తినడు, ఎందుకంటే ఈ పళ్ళెంలో తింటే అంతా చుట్టూ మొత్తం ఇట్లా కింద పడుతుందని ఈ ఇళ్ళని తింటాడు. అలవాటు, రోజు ఇళ్ళని తింటాడు. అది లోతుకుంటుంది కాబట్టి మంచిగా తినబుద్ధి అవుతుంది. కింద పోదు అన్నం. ఏం కూరలు వండుకున్నారు ఫ్రెండ్స్? ఏం వంటలు చేసుకున్నారు? మేమైతే నిన్నటిదే కాకరకాయ ఉంది, మేమైతే అన్నం తింటున్నాం ఇప్పుడు. నిన్నటిది కాకరకాయ పులుసు. వారానికి ఒకసారైనా కాకరకాయ కూర అయితే వండుతాను. ఒకరోజు ఫ్రై చేస్తాను, ఒకరోజు పులుసు పెడతాను. నిన్నటిదే కాకరకాయ ఉన్నది కాబట్టి సడుదులు అయ్యి అస్సలు తగ్గట్లేదు. ఒకరికి వచ్చినాయి కదా, అస్సలు పోవట్లేదు ఫ్రెండ్స్. ఎలా పోతుంది అసలు? ఆవిరి పట్టినా అసలు టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు అని ఎల్లిపాయ పచ్చడి అయితే చేశాను. కొత్త కారంతోనే ఎల్లిపాయ పచ్చడి చేశాను. మీకు తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎల్లిపాయ పచ్చడి అంటే ఎల్లిగడ్డ జీలకర్ర వేసి కారం వేసి మిక్సీలో పట్టాను. రోల్ లేదు కదా, అందుకే మిక్సీలో పట్టాను. మనకు రోల్ ఉండదు కదా ఇక్కడ. చూడండి, ఇదైతే వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ ఎల్లిపాయ పచ్చడి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని తింటాను. మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వంటలు అయితే వచ్చి ఇవి ఇవాళ. మా పెరుగు చూపెట్టా. అయ్యో, పెరుగు ఉన్నది కదా, పచ్చడి కదా, తిన్నాక ఇవన్నీ తిన్నాక తర్వాత పెరుగుతో తింటామండి. మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. మా వంటలు అయితే వచ్చి ఇవి ఇవాళ. మా వంటలు అయితే నచ్చితే మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను. మా వంటలు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.